హాయ్ అండి. ఈరోజు పిల్లలైతే ఇంటి దగ్గర ఉన్నారండి. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొంచెం స్పెషల్ ఉంటుంది కదా. నేనైతే బొబ్బర్లతో వాళ్ళ చేశాను. స్కూల్ ఉన్నప్పుడైతే హడావుడిగా ఇడ్లీలు దోశలు వేసేస్తాం కదండి. ఈరోజు స్కూల్ లేదు కదా, బొబ్బర వడ అయితే వేశాను. కొంచెం పచ్చిశనగపప్పు నానబెట్టి వేస్తే సూపర్ ఉన్నాయండి. అలాగే కర్రీకి అయితే పెసరపుణుకులండి. ఇలా పెసరపుణుకులు పులుసు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ కర్రీలో ఎగ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఎగ్స్ తింటలేదు కదా, అందుకే ఓన్లీ పెసరపుణుకులే పులుసు పెట్టాను. చాలా టేస్ట్ అయితే బాగుందండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత టమాటాలు వేసానండి 3. అవైతే వీడియో తీయటం మర్చిపోయాను. అలా ఇవన్నీ వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసి పులుసు పిండిన తర్వాత పులుసు మరిగేటప్పుడు పుణుకులైతే వేసానండి. చాలా బాగా పీల్చుకున్నాయి. కర్రీ అయితే చాలా బాగుంది. అలాగే మధ్యాహ్నం స్నాక్స్కి అయితే సమోసా చేశానండి. ఉల్లి సమోసా చేశానండి. సమోసాలు కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. అలాగే నేను టమాటా పచ్చడి పట్టడానికి టమాటాలు అయితే తెప్పించాను. ఇవి శుభ్రంగా వాష్ చేసేసి ఇలా క్లాత్తో తుడిసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పులో అయితే నానబెట్టాలండి. ఇలా టమాటా పచ్చడి పట్టి స్టోర్ చేసుకుంటే మనకి ఇడ్లీలోకి, దోశల్లోకి అది వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈ ముక్కలు ఎండలో పెట్టి ఎండిన తర్వాత పచ్చడి కలిపిన తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. టమాటా పచ్చడి ఎలా పట్టాలో తెలుసుకోవాలనుకునే వాళ్ళు లాంగ్ వీడియో అయితే తప్పకుండా చూడండి. టమాటా పచ్చడి అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం అండి. అందుకే టమాటా పచ్చడి పడుతున్నాను. పచ్చడి పట్టడానికి తీసుకునే టమాటాలు మరీ మెత్తగా కాకుండా కొంచెం దోరవి తీసుకుంటే మంచిదండి. పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుంది. అలా అయితే ఇలా కలిపిన ముక్కలు ఇవాళ నైట్ కలిపేస్తే రేపంతా కూడా ఇలా ఉప్పులో ఊరనివ్వాలండి. ఇలా ఉప్పులో ఊరిన ముక్కలను అయితే ఎండలో పెట్టుకుని ఎండబెట్టుకోవాలండి. ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది.